తెలంగాణలో కాంగ్రెస్ బీఆర్ఎస్ ల మధ్య కరెంటు ఫైట్ నడుస్తోంది. కరెంటు బిల్లులు ఎవరు కట్టొద్దని బీఆర్ఎస్ నేతలు అంటుంటే వారిది విధ్వంసకర మనస్తత్వం అంటోంది కాంగ్రెస్. అటు పాలనపై కూడా రెండు పార్టీల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఇచ్చిన ఉచిత కరెంట్ హామీని నెరవేర్చే వరకు ఎవరు బిల్లులు కట్టొద్దని ప్రజలను కోరారు మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్. సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ నేతలు ఇచ్చిన ఉచిత విద్యుత్ హామీలు 6 గ్యారెంటీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ఆయన కరెంటు బిల్లులు కట్టొద్దని రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి గతంలో చెప్పారన్నారు. వారి మాటలనే తాను కూడా గుర్తు చేశారన్నారు. బిల్లులు కట్టొద్దన్నందుకు తనది విధ్వంసకర మనస్తత్వం అని విమర్శించారన్నారు. నిజాలు మాట్లాడితే విధ్వంసకర మనస్తత్వం ఎలా అవుతుందని ప్రశ్నించారు కేటీఆర్. కరెంటు బిల్లులు కట్టొద్దని చెప్పడానికి కేటీఆర్ ఎవరని ప్రశ్నించారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. తాము 200 యూనిట్ల లోపు ఉచిత విద్యుత్ ఇస్తామని తెలిసే కేటీఆర్ అలా అన్నారని చెప్పారు. రాష్ట్రానికి భారీ ఎత్తున పెట్టుబడులు రావడాన్ని కేటీఆర్ జీర్ణించుకోలేకపోతున్నారని జీవన్ రెడ్డి ఆరోపించారు. కేటీఆర్ గారు ఏదైతుందో విద్యుత్ బిల్లులు కట్టొద్దు అంటే ఏంటి? ఎట్లా కాంగ్రెస్ పార్టీ ఏదైతుందో 200 యూనిట్ల వరకు విద్యుత్ మాఫీ చేయబోతున్నది అనే ఒక భావనతో ఏదైతుందో ఆయన ఏదో నినాదం ఇచ్చిన కట్టద్దు, నువ్వెవడు కట్టద్దు అని చెప్పడానికి. కాంగ్రెస్ పార్టీ ఇస్ కమిటెడ్ ఫర్ ఇట్స్ ఎలక్షన్ ప్రామిసెస్. ప్రభుత్వం ఏర్పడ్డటువంటి ఒక 4 రోజుల్లో ఏదైతుందో ఇలా ప్రభుత్వం పట్ల కాంగ్రెస్ పార్టీ వల్ల విశ్వాసంతో వీళ్ళ అదాని లాంటి వారు కూడా ఏదైతుందో వీళ్ళ పెట్టుబడులు పెట్టా ముందుకు వచ్చిందని చెప్పంటే వాళ్ళు జీర్ణించుకోలేకపోతుండ్రు. ఇక కాంగ్రెస్ పాలనపై బీఆర్ఎస్ నేతల విమర్శలను తిప్పికొట్టారు తెలంగాణ ప్రభుత్వ సలహాదారులు షబీర్ అలీ. 100 రోజులు పూర్తయిన తర్వాత కూడా హామీలు అమలు చేయకపోతే అప్పుడు ప్రభుత్వాన్ని విమర్శించాలన్నారు. 10 ఏళ్లలో కేసీఆర్ సర్కార్ 6 లక్షల కోట్ల అప్పు మిగిల్చారని విమర్శించారు షబీర్ అలీ. లక్షల ఉద్యోగాలు లేవు, ఇంటికి ఒక ఉద్యోగం అన్నారు లేదు, ఉద్యోగాలకు భృతి ఇస్తా అన్నారు 3016 రూపాయలు, అది లేదు. కాబట్టి మీరు 10 సంవత్సరాలు చేయలేంది మేము ఓపెన్గా చెప్పినాం మా మేనిఫెస్టోలో 100 రోజులు 100 డేస్. మీరు 100 డేస్ తర్వాత డెఫినెట్గా మీరు అపోజిషన్లో ఉన్నారు, మీరు విమర్శించండి, మీకు హక్కు ఉంది. ఇంకా పిల్లగాడు పుట్టి 40 దినాలు కూడా మాకు ఏమైంది ఏమో ఉరుకులాడుతున్నారు రాబాయ్ మీరు. మొత్తానికి పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం కంటిన్యూ అవుతోంది.